మరోసారి వర్షం దంచి కొడుతుంది. తర్నాక, హబ్సిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, మౌలాలి, చర్లపల్లిలో భారీ వర్షం పడుతుంది. అంబర్పేట, నల్లకుంట, కాచిగూడ, చిక్కడ్పల్లి, రామ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో వర్షం కురుస్తుంది. మరో 3 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచి కొడుతుంది. తార్నాక, హబ్సిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, మౌలాలి, చర్లపల్లిలో భారీ వర్షం పడుతుంది. అంబర్పేట, నల్లకుంట, కాచిగూడ, చిక్కడ్పల్లి, రామ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్లో వర్షం కురుస్తుంది. మరో 3 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎస్ శివ. హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం అయితే మార్పులు చెందాయని చెప్పుకోవచ్చు. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి నైరుతి రుతుపవనాల కారణంగా అల్పపీడనం అయితే ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ వాతావరణంలో మార్పులు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. అయితే ఉదయం పూట ఉక్కపోతగా ఉన్నప్పటికీ నిన్న ఈ రోజు చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం, తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా హైదరాబాద్ నగరం అయితే వరుడు భారీ వర్షం కురిపించారని చెప్పుకోవచ్చు. అయితే హైదరాబాద్ నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. అయితే కొద్ది ప్రాంతాలలో ఎల్బీ నగర్ గానీ, వనశ్లీపురం, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ, చాదర్ఘట్, మలక్పేట్, అదేవిధంగా మల్కాజ్గిరి, ఈసీఎల్ ప్రాంతాల్లో అయితే గత కొద్దిసేపటి నుంచి అయితే భారీ వర్షం అయితే కురుస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా చూసుకున్నట్లే ఈ వాతావరణంలో మార్పు అనేది మరో 2 రోజుల పాటు అయితే కొనసాగుతా ఉందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది. దీంతో పాటుగా తెలంగాణ వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు అక్కడక్కడ పలు జిల్లాల్లో అయితే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ అధికారులు అయితే చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే వాతావరణం నిన్న కురిసినటువంటి దాదాపుగా 2.5 గంటల వరకు 2.5 నుంచి 3.5 గంటల పాటు కురిసినటువంటి వర్షానికి హైదరాబాద్ లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దాని నుంచి ఇప్పటి వరకు అధికారులు దానికి ఏదైతే ప్రాబ్లం ఎక్కడైతే ఉందో, ఎక్కడైతే వర్షపు నీరు అయితే పూర్తిగా అయితే రోడ్లపై నిలిచిపోవడము, అదేవిధంగా ఇళ్లలోకి రావడము, ఏదైతే కాలనీలు అయితే మునిగిపోయిన కాలనీలు ఉన్నాయో వాటి నుంచి తేలుకోక ముందుకే అధికారులు అక్కడ ఉన్నటువంటి పనులను పూర్తి చేసే లోపే మళ్ళీ ఈ రోజు కొద్దిసేపటి నుంచి అయితే వర్షం ప్రారంభం అవడంతో అధికారులకైతే తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. అధికారులు పూర్తిగా డిఆర్ఎఫ్ టీం కావచ్చు, ఎన్డీఆర్ఎఫ్ టీం కానీ, అదేవిధంగా హైడ్రాకు సంబంధించిన టీం కూడా పూర్తిగా జీహెచ్ఎంసీ సిబ్బందితో కలిసి అయితే పూర్తిగా ఈ లోతట్టు ప్రాంతాలని జలమయం అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి ప్రజలను సురక్షితంగా కాపాడడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి. మొత్తం పూర్తిగా చూసుకున్నట్లయితే నాలాలను పూర్తిగా కబ్జాలకు గురవడం మూలంగానే ఈ హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలన్నీ లోతట్టు జలమయం అవడము, లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి పూర్తిగా నీళ్లు చేకూరడం అనేది చేరుతుందని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్న పరిస్థితి. అయితే అధికారులు పూర్తిగా డిఆర్ఎఫ్ టీం, ఎన్డీఆర్ఎఫ్ టీం అయితే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను అయితే ఇతర ప్రాంతాలకైతే ఏదైతే నిన్న జరిగిన నిన్న కురిసినటువంటి వర్షపాతానికి ఎక్కడైతే జలపాతం అయితే కాలనీలు అయితే జలమయమయ్యాయో, అదేవిధంగా రోడ్లు కూడా పూర్తిగా జలమయమై కాలనీలకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ కాలనీలకు సంబంధించిన ప్రజల్ని కూడా కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి చెప్పారు. కొంతమందిని కూడా ఇతర ప్రాంతాలకైతే తరలించినటువంటి పరిస్థితి. పూర్తిగా ఏదైనా దీనికి సంబంధించి లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ప్రభుత్వం తరఫున జీహెచ్ఎంసీ నుండి అయితే ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమున్నా, వర్షపు నీరు, వరద నీరు వచ్చి భారీగా చేరినప్పుడు హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళకి సంప్రదించాలని, అదేవిధంగా ఏదైనా టీంతో డిఆర్ఎఫ్ కానీ ఎన్డీఆర్ఎఫ్ టీం అవసరం లేనప్పుడు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి తెలపాలని అయితే అధికారులు చూసినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసుకున్నట్లయితే గత గంట సేపటి నుంచి అయితే హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు అయితే పూర్తిగా జలమయమయ్యాయి. చిన్నపాటి వర్షానికి చాదర్ఘట్ ప్రాంతంలో ఉన్నటువంటి
ఉన్నటువంటి ఆ బ్రిడ్జ్ పై నుంచి కూడా వరద నీరు భారీగా వరద నీరు రావడం, అదే విధంగా పక్కన ఉన్నటువంటి కొన్ని ఇళ్ల వరకు రావడము, అదే విధంగా నిన్న మలక్పేట్ దిల్షునగర్ ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలమయమయ్యాయి. పూర్తిగా నడుముల్లోకి నీళ్లు చేరడంతోనైతే ఈ సాయంత్రం పూట కావడంతో ప్రజల తీవ్ర ఇబ్బందులు, ఆఫీసులకు నుండి బయటకు వెళ్లే సమయం, అదే విధంగా స్కూల్స్ నుంచి బయటకు వెళ్లే సమయం కావడంతో ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉంది, ఎక్కడ ఎలా వెళ్లాలని తెలుసుకోలేక ప్రజలైతే తీవ్ర భయభ్రాంతులకు గురై ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈ రోజు కూడా అదే సమయానికి మళ్లీ వర్షం పడుతుండడము, అదే విధంగా ఈ సాటర్డే రోజు వీకెండ్ కావడంతో ఇప్పుడిప్పుడే అందరూ కూడా ఇళ్లలోకి చేరుతున్నటువంటి పరిస్థితి. ఇదే సమయంలో భారీగా వర్షం కురవడంతోనైతే మళ్లీ రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు కూడా ఇంటికి వెళ్తున్నటువంటి ప్రయాణికులు, టూ వీలర్ పైన వెళ్లే వాళ్ళు, అదే విధంగా కారులో వెళ్లే వాళ్ళు చాలా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తంగా అధికారులు అయితే ప్రయాణికులకు, అదే విధంగా లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే స్తంభాలు కానీ, విద్యుత్ స్తంభాలు కానీ, అదే విధంగా ఈ సంబంధించిన ఏదైనా చెట్లు, అదే విధంగా ఇతర ఏదైనా ఇబ్బందులు కలిగించే బిల్డింగ్లు ఉన్నప్పుడు, అంటే పాత బిల్డింగ్ల వద్ద కూడా ఉండకూడదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శివ, ఈ లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయా? అలాగే ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది? జీహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? దీనికి సంబంధించి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసిందో ఈ 2 రోజుల పాటు, రేపు మరో ఎల్లుండి వరకు కూడా ఈ వాతావరణంలో ఇదే ఉంటుంది. మార్నింగ్ సమయంలో ఉక్కపోతగా ఉండడము, మధ్యాహ్నం తర్వాత ఉన్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి ఇల్లులు ఏదైతే ఉన్నాయో నాలాలకు సమీపంలో ఉన్న ఇంటి వారిని కూడా అయితే హైడ్రా అధికారులు కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. కొద్దిగా వర్షాకాలం వరకు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోవాలి, ఇతర ప్రాంతాలకు వెళ్ళండి, ప్రాణాలకే ప్రమాదం కలిగే అవకాశం ఉందని చెప్పేసి కొన్ని ప్రాంతాలలో అయితే హైడ్రా అధికారులు సూచించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంతాల ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే విజ్ఞప్తి చేశారు. మరి దీనికి సంబంధించి లోతట్టు ప్రాంత ప్రజలకు ఏవైనా ఎమర్జెన్సీ నెంబర్స్ ఏమైనా ప్రొవైడ్ చేశారా? అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ నగరానికి సంబంధించి జీహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ గతంలో కూడా దీనిపైన సమీక్ష చేయడం జరిగింది. జీహెచ్ఎంసీ మేయర్, అదే విధంగా సంబంధించిన హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి మంత్రులు, అదే విధంగా అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించి రానున్న రోజుల్లో కూడా వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది కాబట్టి జీహెచ్ఎంసీకి సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్, అదే విధంగా హైడ్రా సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే అధికారులు అయితే ఒకటి వాళ్ళ వెబ్సైట్ లో అయితే ఉంచడం జరిగింది, ఆన్లైన్ లో ఉంచడం జరిగింది. ఎవరికైనా లోతట్టు ప్రాంతాల ప్రజలకు వర్షపు నీరు, వరద నీరు పూర్తిగా వాళ్ళ ఇళ్ల సైడ్ రావడము, అదే విధంగా ఇవి ఇళ్లకు వచ్చి ఇబ్బందులు పడుతున్నట్టు పరిస్థితి ఉంటే ఆ టోల్ ఫ్రీ నెంబర్ కి సంప్రదిస్తే వెంటనే సత్వరం సంబంధించి డిఆర్ఎఫ్ టీం గానీ, ఎన్డీఆర్ఎఫ్ టీం గానీ, జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు, పోలీసులను కూడా అక్కడికి పంపించి వాళ్ళకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పేసి అయితే పొన్నం ప్రభాకర్ అయితే అధికారులకు పాటు అయితే ఏర్పాటు చేసినటువంటి సమీక్ష సమావేశంలో అయితే ప్రజలకు తెలపడం జరిగింది. రైట్ శివ, థ్యాంక్ యూ. హైదరాబాద్ నగరంలో మరోసారి వర్షం దంచి కొడుతుంది. తార్నాక, హబ్సిగూడ, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, కుషాయిగూడ, మౌలాలి, చర్లపల్లిలో భారీ వర్షం పడుతుంది. అంబర్పేట్, నల్లకుంట, కాచిగూడ, చిక్కెడపల్లి, రామ్నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లో వర్షం కురుస్తుంది. మరో 3 గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది జీహెచ్ఎంసీ. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు.